హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ గోపీశ్వర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. మరి మనకి అతి త్వరలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీకు అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే మన గోపీశ్వర్ సర్కిల్ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని మీరు క్లాసెస్ వినవచ్చు. రైట్, మనం ఇప్పుడు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ క్వశ్చన్ ని మనం డిస్కస్ చేద్దాం. మనకి ఈ క్వశ్చన్ లో ద యావరేజ్ ఆఫ్ ఎక్స్ నంబర్స్ ఇస్ 80. If each number is multiplied with 2 and then each number is decreased by 3, then what is the new average అంటున్నాడు. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఏమి ఇచ్చిండు అంటే ఎక్స్ నంబర్స్ ఇచ్చిండు. ఎక్స్ నంబర్స్ యొక్క యావరేజ్ ఏమి ఇచ్చిండు చెప్పండి. ఇక్కడ యావరేజ్ అనేది 18 ఇచ్చిండు. రైట్, సో ఎక్స్ నంబర్స్ యావరేజ్ 18 ఇచ్చిండు. ఆ నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చిండు అంటే ఈచ్ నంబర్ మల్టిప్లైడ్ బై 2 అన్నాడు. అంటే ఈచ్ నంబర్ అంటే సో ఎక్స్ నంబర్సే కదా, ఎక్స్ నంబర్స్ అనేది మల్టిప్లైడ్ బై 2 అన్నాడు. ఆ నెక్స్ట్ ఏమి ఇచ్చిండు మరి మళ్ళీ ఈచ్ నంబర్ డిక్రీజ్డ్ బై 3 అన్నాడు. మళ్ళీ ఈచ్ నంబర్ డిక్రీజ్డ్ బై ఏమన్నాడు 3 అన్నాడు. మరి దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? ఎక్స్ నంబర్స్ కదా ఇచ్చిండు అని మీరు సో ఇక్కడ డౌట్ఫుల్ గా తీసుకోవద్దు, చాలా డెడ్ ఈజీ అన్నట్టు. సో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది నేను ఏం చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 కానీ 6 కానీ 8 యావరేజ్ అన్నాడు అనుకో, ఏం చేస్తారు? డిఫరెన్స్ ఈక్వల్ ఉంది కాబట్టి యావరేజ్ అనేది ఎంత తీసుకోవచ్చు? 6 తీసుకోవచ్చు. మరి యావరేజ్ 6 సెంటర్ నెంబర్ అవుతుంది, ఎందుకంటే ఈక్వల్ డిఫరెన్స్ ఉంది కాబట్టి. ఒకవేళ నేను ఈచ్ నెంబర్ మల్టిప్లై 2 అన్నాడు కాబట్టి నేను ఇంటూ 2 తీసుకున్నాను అనుకోండి. 4 2 ఎంత? 8. 6 2 ఎంత? 12. 8 2 ఎంత? 16. ఇప్పుడు యావరేజ్ చెప్పండి, నాకు సెంటర్ నెంబర్ అవుతుంది అంటే 12. అంటే దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఈచ్ నెంబర్ మల్టిప్లైడ్ విత్ 2 అన్నప్పుడు మళ్ళీ యావరేజ్ కూడా మల్టిప్లైడ్ విత్ 2 అంటే మల్టిప్లై దేంతో అవుతుంది? 2 తోనే మల్టిప్లై అవుతుంది అన్నట్టు. అప్పుడు 6 2 12 అవుతుంది. అంటే దీన్ని బట్టి నేను ఇప్పుడు రాసుకునేది ఏంటంటే యావరేజ్ అనేది సో ఎప్పుడైతే ఈచ్ నెంబర్ మల్టిప్లై విత్ 2 అంటున్నాడో అప్పుడు యావరేజ్ కూడా ఇంటూ 2 అవుతుంది. కాబట్టి మన యావరేజ్ ఎంత అవ్వాలి? 36 అవ్వాలి. మరి 36 అయితే సరిపోతుంది, మళ్ళీ ఈచ్ నెంబర్ 3 డిక్రీజ్ అవుతుంది అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి సి డి ఈ అలా నంబర్స్ ఉన్నాయి అనుకోండి. సో 3 తగ్గించడం 3 డిక్రీజ్ 3 డిక్రీజ్ 3 డిక్రీజ్ 3 డిక్రీజ్ అంటే ప్రతి నెంబర్ 3 డిక్రీజ్ అయినప్పుడు ఆ ప్రతి నెంబర్ ఒకటే నెంబర్ ఉంది అంటే యావరేజ్ అన్నట్టే కదా. అప్పుడు యావరేజ్ లో కూడా 3 తగ్గుతుంది అని చెప్పాలి. సో న్యూ యావరేజ్ ఎంత అంటే సో 33 అనేది మనం ఆన్సర్ గా తీసుకోవాలి. థర్డ్ ఆప్షన్ రైట్ అవుతుంది. సో చిన్న క్వశ్చన్ బై డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది మనం తీసుకున్నాం. థ్యాంక్ యూ.